మణికొండ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస రెడ్డి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్లు అధికంగా పాల్గొన్నారు. ఇలాంటి సమ్మేళనాలు తరచుగా నిర్వహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రెడ్డి సమ్మేళనం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం రెడ్డి కులంలో కూడా నిరుపేదలు ఉన్నారని, వారికి విద్య, వైద్యం, వివాహాలు లాంటి అంశాలతో పాటు తామంతా అండగా ఉన్నామని భరోసా కలిగించేందుకే రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. రెడ్డి ఫౌండేషన్ ద్వారా కేవలం రెడ్డి కులస్తులకు మాత్రమే కాకుండా ఇతర కులాల్లోని నిరుపేదలకు కూడా చేయూతనిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తారని ఆనందం ఉంటుందని, రెడ్లు వేల సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేశారని నిర్వాహకులు తెలిపారు. మణికొండలో కార్తీక మాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న నిర్వాహకులతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఆధ్వర్యంలో కార్తీక మాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తంగా అధిక సంఖ్యలో కూడా చాలా మంది రెడ్లంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ట్రెజరర్ శ్రీపతి రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రధానంగా చెప్పండి, అసలు ఇలాంటి సమ్మేళనాలు జరిగి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో బిజీ లైఫ్లో అయిపోతున్నాయి. కానీ ఇలాంటి సమ్మేళనాలు కార్తీక మాస వనభోజనాలు నిర్వహించడం వల్ల అది ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటారు? 2 years నుండి కొన్ని సంఘటనలు జరిగినాయి. రెడ్డి వీకర్ సెక్షన్ వాళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారు. దీంట్లో కూడా చాలామంది 20-30% చాలా వీకర్ సెక్షన్, చాలా అణగారు వర్గంలో ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అందరికీ ఒక విధమైన బాధ అనిపించేసి, మనం ఎందుకొరకు అందరికీ సంఘాలు ఉన్నాయి, మనకెందుకొరకు సంఘం పెట్టుకోవద్దు అనేది మేము పెట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి రిజిస్టర్ కూడా దాదాపుగా 15,000 కుటుంబాలు మణికొండ మున్సిపాలిటీ సరౌండింగ్లో ఉన్నారు. దీంట్లో 1000 కుటుంబాలు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఆల్మోస్ట్గా. దీంట్లో ప్రతి ఒక్కరు ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఒక యూనిట్గా ఉండాలి, మన దాంట్లో ఏమన్నా ఉన్నా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి లాస్ట్ ఇయర్ ఒక 3,000 మంది వచ్చింది. ఈసారి 6,000 నుండి 7,000 మంది వస్తున్నారు ఈరోజు. కాబట్టి దీని ద్వారా చాలా మందికి మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాం. కానీ రెడ్లు అంటేనే భూస్వాములు, చాలా సంపన్న అని చెప్పి అందరూ అంటుంటారు. కానీ ఇలాంటి వాళ్ళలో కూడా చాలా మంది కొంత నిరుపేదలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి నిరుపేదలందరి కోసం ఇలాంటి సమ్మేళనాలు ఏ విధంగా ప్రోత్సహించబోతున్నాయి, వారిని ఏ విధంగా ఆదుకోబోతున్నాయి? ఈ సమ్మేళనం ద్వారా ఏంటంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ వస్తారు. దీన్ని బట్టి అందరు కలుసుకొని బీద వాళ్ళకు హెల్ప్ చేద్దామని చాలా మంది ముందుకు వస్తున్నారు. దీని ద్వారా మేము ఎవరికి పోయినా కానీ మీకు ఏం కావాలి, ఎంతమంది ఉన్నారు, పూర్వ వాళ్ళు ఉన్నారు, మీరు పాయింట్అవుట్ చేయండి, వాళ్ళకు మేము హెల్ప్ చేస్తాం, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ మేము చేస్తామని చాలామంది దీని ద్వారా సమ్మేళనం ద్వారా మాకు చాలామంది ముందుకు వచ్చినందుకు మాకు ఎవ్రీ ఇయర్ దీని ద్వారా అందరికీ మేము సాయం చేయగలుగుతున్నాం. మణికొండ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే నరేందర్ రెడ్డి గారు. ఇలాంటి సమ్మేళనాలు జరగటం వల్ల ఎలాంటి సంకేతం వెళ్తుందంటారు? నేను ఆశించేది ఏంటంటే అందరం కలవాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరము కొంత కాకపోతే కొంత ఇతరులకు ఇవ్వనికే మనకు దేవుడు స్తోమత ఇచ్చిండు. మనము మన కాడికి స్వార్థం కాకుండా ఒక 5% అన్నా మన నుంచి ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన ఉంది నాకు. ఈ ఆలోచన నాకు మా తండ్రి గారి నుంచి వచ్చింది. అదే నేను మొదటి నుంచి కూడా అనేది ఏంటంటే ఈ సంఘాలు పెట్టుకొని 10 మందికి ఉపయోగపడాలి, కానీ స్వార్థం కొరకు ఉండకూడదు. నేను అనే పదాన్ని నేను వ్యతిరేకిస్తాను. మణికొండ రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు రామ్ సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరగటం వల్ల ఎలాంటి సంకేతం వెళ్తుందంటారు? అందరికీ ఒక మంచి ఆత్మీయత కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న రెడ్లు మేము రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ ఒక చోట కలుసుకొని వనభోజనాలు జరుపుకుంటే మంచిదే కదండి. అది మేము ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు నేను శ్రీకాంత్ గారు శివాలయంలో కలిసాం. ఒక చిన్న పరిచయము ఒకరితో స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత పెద్దగా మన అనే ఫీలింగ్. మేము రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థను తీసుకెళ్తున్నాము. ఎక్కడ ఏ పార్టీకి కూడా రాజకీయానికి తావు లేకుండా దీన్ని నడుపుతున్నామని మేము మాలో ఉన్న పేదవాళ్ళకి సాయం చేసుకుంటూ బయట కులాలకు అతీతంగా కూడా ఎవరైనా మీలాంటి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా మేము సాయం చేయగలుగుతాం. అంటే మాకు ఇప్పుడు మేము చేసే సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మాకు పెద్దలు కూడా ఇప్పుడు సహకరించి 100% కదండి. ఇప్పుడు మనకి కడుపు నుంచి మనకు బిర్యానీ పెట్టినా మనకి తృప్తి ఉండదు. ఆకలి కన్నా వాడికి పచ్చడన్నం పెడితే వాడికి అదే తృప్తి అవుతుంది. అటువంటి వాళ్ళు మేము సేకరించేసి వాళ్ళని ఒక నిజ నిర్ధారణ ఏమంటాం మనం కమిటీ వేసి వాళ్ళు నిజంగా ఆ ప్రాబ్లంలో ఉన్నారా లేకపోతే ఇట్లా చెప్పి కమిటీ వేసి వాళ్ళు వ్యక్తిగత విషయాలు తెలుసుకొని మనం హెల్ప్ చేయగలుగుతాం. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఎలా ప్రస్తావిస్తారు?
ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అంటే నేను మా రెడ్డి అసోసియేషన్ ఇంత పెద్దగా అంటే పెద్దగా కారణం ఏంటంటే మాలో కలవాలని ఐక్యతంగా ఉండాలని ఏదైతే అనుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నామో అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులం కూడా అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం, ఒక్కరితో ఏది కాదు. కాబట్టి మా రెడ్డి అసోసియేషన్ మణికొండ రెడ్డి అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ ఇవ్వాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. మాలో ఉన్నటువంటి బిలో మధ్యతరగతి వాళ్ళకు ఎవరైతే మంచి ఆర్థికంగా వెనుకబడిన అందరికీ వాళ్ళకు ఫస్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ మరియు బిజినెస్ పరంగా మా అసోసియేషన్ వాళ్ళకు పర్ఫెక్ట్గా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద కార్యక్రమం ఇది 2వ సంవత్సరం మణికొండ కార్తీక వనభోజనాలు ఇంత గ్రాండ్గా జరగడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు వచ్చారు. అందరికీ మేము ఉన్నాము, మీకు ఏదైనా చేస్తాము, అందరం కలిస్తేనే జరుగుతుంది. మన కోసం మనమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం అందరం మా అసోసియేషన్ తరఫున సేవ చేస్తున్నాం. దీనివల్ల ఒక ఆత్మీయత పెరగడంతో పాటు పరస్పర సహకారం కూడా లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని, ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి అలాంటి వ్యాఖ్యలను అయితే మాత్రం వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ మణికొండలో జరుగుతున్నటువంటి రెడ్డి కార్తీక మాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనం యొక్క విశేషాలుగా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.